నిర్గమకాండము 10వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని, వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి, నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయునట్లును నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయములను కఠినపరిచితినెను. కాబట్టి మోషే అహరోన్లు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి: హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగనొల్లక ఉందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించెదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దానిని కప్పును. తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దానిని అవి తినవేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోనూ, నీ సేవకులందరి ఇండ్లలోనూ, ఐగుప్తీయులందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని, నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియదా అనిరి. మోషే అహరోన్లు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన కలవారు. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే గదా అని వారితో అనగా, ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నింటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నింటినీ తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా, యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీద వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నింటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలమునన్నింటినీ అవి తినవేశెను. ఐగుప్తు దేశమందంతటా చెట్లే గాని, పొలముల కూరయే గాని, పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోన్లను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చేయి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలుకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి.
మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడే ఉండవలను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తము హోమార్పణముల నిమిత్తము నీవు మాకు పశువులను ఇయ్యవలను. మా పశువులను మాతో కూడా రావలను. ఒక్క డెక్క అయినను విడువబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలను. మేము దేనితో యెహోవాను సేవింపవలనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లక ఉండెను. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ముఖ్యను చూడవద్దు, నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదురని అతనితో చెప్పెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా.